హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తేజ తనికెళ్ళా. సో ఇవాళ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి ఇలా వచ్చేసాను అనమాట. అదేంటంటే అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, అందరి జీవితంలో పక్కా కావాల్సిన విషయం. అది ఏం లేదు, ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏం లేదంటాడు ఏంటి అనుకుంటున్నారా? ఫ్యామిలీయే అంతా ఉంది. ఎందుకంటే మనకి సంబంధించినంత వరకు ప్రతిదీ ఫ్యామిలీ చుట్టూనే నడుస్తూ ఉంటుంది. ఫ్యామిలీలో ఎంత మీ పార్ట్ ఎలా ప్లే చేస్తారు అని మాట్లాడుకుందాం ఇవాళ. సో అంటే ఏం లేదు భయ్య, మీరు ఎక్కడో ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే అలాగే జాబ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు, లేకపోతే బెంగళూరులో ఉంటున్నారు, ఎక్కడ జాబ్స్ ఉంటే అక్కడ ఉంటున్నారు యాక్చువల్గా. సో అలా ఉంటున్నా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్యామిలీలో మీ మదర్ ఫాదర్ తర్వాత ఎవరైనా బ్రో, ఒకవేళ మీకు సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉన్నా కూడా మనని అసలు పొద్దున్నే లేచిన తర్వాత సాయంత్రం పడుకునే వరకు ఎప్పుడన్నా భోజనం చేసావా, తిన్నావా, అసలు ఉన్నావా అని మాట్లాడేది కూడా ఫ్యామిలీ మెంబర్సే కదా. సో మన అమ్మ నాన్న తర్వాతే చెల్లి తమ్ముడు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మనకి పడుకునే ముందు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, లేదా ఆ రోజు మొత్తం స్ట్రెస్లో ఉంటారు. సాయంత్రం కల్లా మనం పడుకునేదానికి వెళ్ళి చూస్తే మనకు ఒక మెసేజ్ వస్తుంది. 99% అమ్మ దగ్గర నుంచి వస్తాయి. సో అలాంటి కాల్స్ని మనం ఇగ్నోర్ చేసినంత వరకు అంతేసి. ఈ టాపిక్ యాక్చువల్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అందరి జీవితంలో లాగా మా జీవితంలో కూడా అయ్యింది, అది మీ జీవితంలో కూడా అయ్యి ఉండొచ్చు ఆబ్వియస్లీ. సో ఇంటి నుంచి దూరంగా ఉన్నంత వరకు ఇంటి వాల్యూ సరిగ్గా తెలియదు అంటారు. అలాగా మనకి మన అమ్మకి కానీ మన నాన్నకి కానీ ఉన్న ఇంపార్టెన్స్ ఎంత ఉందో అనేది నాకు చాలా అదేంటంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఆబ్వియస్లీ మనం వాళ్ళ వాల్యూ తెలుసుకునేంత వరకు వాళ్ళు అంటే ఆ ఏజ్లో వాళ్ళు ఎంతవరకు ఉన్నంత వరకు మనం చూస్తూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరినీ ఎలా అయితే మీరు డైలీ పలకరిస్తారో అలాగే ఇంటి నుంచి దూరంగా ఉంటే మాత్రం ఫ్యామిలీని ప్లీజ్ పలకరించండి. అలాగే అందరికీ ఒక ఫోన్ కొట్టండి, ఒక మెసేజ్ పెట్టండి. అసలు మీరున్న ప్లేస్లో నాకు అమ్మ రోజంతా నాకు ఇలా జరిగింది, నాకు సాయంత్రం కల్లా నా బాస్ నన్ను మెచ్చుకున్నాడు, లేకపోతే నాకు ఒక అమ్మాయికి ట్రై చేస్తే మీరు మీ ఫ్యామిలీతో ఎంత క్లోజ్గా ఉంటే, ఎంత క్లోజ్నెస్ బిల్డప్ చేసుకుంటే అదే మీకు లైఫ్లో మీ ఫేస్లో తెలిసిపోతుంది. యాక్చువల్లీ మీ రోజు మొత్తం చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ నేనైతే నా పర్సనల్గా నా లైఫ్లో చెప్పాలంటే, నేను కూడా ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా లైఫ్లో నేను చాలా నాకు పిహెచ్డీలు చేయాలి, నాకు బయోటెక్నాలజీ సబ్జెక్ట్ తీసుకున్నాను నేను. సో దానిలో మనం ఏదైనా ఫ్యూచర్లో వెళ్ళాలనుకుంటే కరెంట్ ట్రెండ్స్ ప్రకారం ఇండియాలో అయితే ఏం లేదు. కాబట్టి నేను ఏ జర్మనీయో, ఏ యూఎస్ఏనో, లేకపోతే ఆస్ట్రేలియానో ఎక్కడో ఒకటికి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయి నా స్వార్థం నేను చూసుకొని అక్కడ మంచి జాబ్ తెచ్చుకోవచ్చు, లేదా ఇంకోటి ఏమైనా చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, డిగ్రీ తెచ్చుకోవచ్చు, అన్నీ ఓకే. కానీ నాకెందుకో నిజంగా చెప్పాలంటే ఫారెన్ కన్నా కూడా ముఖ్యంగా పేరెంట్స్ మీద చాలా ఒక రకమైన ఇది ఉండిపోవడం వల్ల నాకు తెలీదు, ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా నేను యాక్చువల్గా వెళ్ళలేదు ఏ ఫారెన్కి కానీ. సో నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే జాబ్ చేసుకున్నాను, అండ్ మా ఫ్యామిలీతోనే ఉన్నాను. ఇవాళ రోజున ఆఫ్టర్ మై మ్యారేజ్ నేను మా పిల్లోడు ఏదైతే ఉన్నాడో వాడికి ఇప్పుడు 2 years. సో వాడు మా ఫాదర్తో మా మదర్తో ఉన్న బాండ్ నేను ఇంకెన్ని జన్మలు ఎత్తినా నాకు అలాంటి ఒక ఫీల్ రాదు వాళ్ళ ఫేస్లో. నా పొద్దున్న లేస్తే వాడు లేచాడా అని అడుగుతారు, వాడితో ఆడుకుంటారు, వాడితో తినిపిస్తారు, వాడికి పాటలు పాడతారు. మా నాన్న అయితే అసలు వాడిని ఎత్తుకొని తిరిగి అసలు ప్రతి ఇంటర్వ్యూలోనూ మీరు చూసే ఉండొచ్చు, ఈ పాటకి ప్రతి ఇంటర్వ్యూలో వాడిని పట్టుకొని అసలు వాడితో ఉన్న ఫీల్ కానీ నాకు చాలా ఆనందం ఇస్తుంది అసలు. సో అదేంటంటే ఇలాంటి నా ఫ్రెండ్స్ని చూస్తున్నాను, పాపం వాళ్ళు వేరే కంట్రీస్లోకి వెళ్ళిపోయారు, మంచి సెటిల్మెంట్, చాలా బాగా సంపాదిస్తున్నారు కూడా. ఫ్యామిలీని కూడా అక్కడ రమ్మంటే ఇప్పుడు ఇంత ఆస్తి కానీ, లేకపోతే వాళ్ళకి ఆస్తి కన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేసు ఏదైతే ఉందో దాన్ని వీడిచి వాళ్ళు పక్కన ఉన్న స్టేట్కి కానీ పక్కన ఉన్న ఊరికే వాళ్ళు వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు. అలాంటిది వాళ్ళు ఒక వేరే కంట్రీకి కానీ అక్కడికి రావాలంటే అది ఎంత కష్టం అది అందరికీ తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్స్లో యూజువల్గా పేరెంట్స్ ఇంట్లో ఉండిపోయి, ఇప్పుడు ఇదే టాపిక్ మీద మా నాన్న సినిమా కూడా తీశారు, మిథునం అని, మీరు చూసే ఉంటారు. సో అదేంటంటే మిథునం అనే సినిమాకి ఎలా అయితే జనాలు కనెక్ట్ అయ్యారో, లిటరల్లీ నాకు తెలుసు పర్సనల్గా, నేను చూసా. ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి మన తెలుగు వాళ్ళు భూమండలం మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా ఇవాళ రోజున. సో అన్ని చోట్ల నుంచి మాకు కాల్స్ వచ్చాయి. వాళ్ళు చాలా యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని మిస్ అయ్యారు.
ఎంతగా మిస్ అయ్యారంటే వాళ్ళు ఒక్కసారైనా చూడాలనుకుని చాలామంది ఇండియాకి తిరిగి వచ్చి వాళ్ళని చూడడము అలా జరిగాయి. అయితే ఒక సినిమానో ఒక పర్సనో లేకపోతే ఎవరన్నా ఒకళ్ళు చెప్పిన తర్వాత మనకి గుర్తు రావడం అనేది కంటే కూడా పేరెంట్స్, మన అమ్మ నాన్న అంటే మనకు జన్మనిచ్చిన వాళ్ళే కదా. సో వాళ్ళ తర్వాతే మీరు ఏదైనా నెక్స్ట్ అంటే అందరూ వాళ్ళ జాబ్లో వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ పని ముఖ్యం. నేను దేనికి తప్పు అని చెప్పను, కానీ మనంతట మనకే తెలియాలి. ఒక రోజు మొత్తంలో ఎంతసేపు భయ్యా, ఒక 10 minutes మాట్లాడండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడించే టైంలో ఒక 10 minutes మీ పేరెంట్స్తో మాట్లాడండి. అది ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మెయిన్గా. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళతోనే మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తర్వాత వాళ్ళు మీ మీద పెంచుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో, కొన్నిసార్లు కొంతమంది ఫీల్ అవుతుంటారు ఏంటంటే నేను ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాను కదా నాన్న, నేను ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాను కదమ్మా, లేకపోతే నేను ఇంకా లైఫ్లో ఏదైనా సాధించాలమ్మా. ఇప్పుడు అది కూడా మీరు ఏంటంటే చెప్పే పద్ధతిలో చెప్పండి. దేని గురించి మాట్లాడుతున్నానంటే అందరికీ తెలిసిన టాపిక్కే పెళ్ళి. మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ ఒక ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సెటిల్మెంట్ కావాలి, ఒక వర్క్ ఉన్నా తర్వాత ఏంటంటే వాళ్ళకి మెయిన్గా కావాల్సింది పెళ్ళి. అంటే వాళ్ళ సెటిల్మెంట్ ఇది ఈ విధంగా చూస్తారనమాట. అంటే ఒకళ్ళకి తోడు ఉండాలి. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కానీ, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కానీ అలా తోడు ఉంటే అలాంటి ఫ్యామిలీలో వీళ్ళని మేము పంపించగలిగామంటే మేము చాలా హ్యాపీ అని వాళ్ళు ఫీల్ అవుతారు. అది నేను పర్టికులర్గా చెప్పదలుచుకున్న విషయమే, కానీ మీకు అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇవాళ రోజున పెళ్ళిళ్ళు కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు. పేరెంట్స్ని ఎందుకమ్మా నన్ను టార్చర్ పెడుతున్నావు అన్న అసలు ఒక రకమైన దీనిలోకి వెళ్ళిపోతున్నారు. సో దాని గురించి చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇవాళ రోజున మీకు అంత ఆస్తులు కష్టపడి పోగేసినా కానీ, లేకపోతే అంత మిమ్మల్ని అలా పెట్టి ఆ ఫారెన్లో పంపించడానికి కూడా కారణం ఎందుకు అనుకుంటున్నారు? మీ హ్యాపీనెస్ కోసమే కదా. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇవాళ రోజున మీరు చూస్తే ఇవాళ రోజున అందరికీ వాట్సాప్లు వాడుతున్నారు. పేరెంట్స్, అమ్మ నాన్నలు ఇద్దరు వాట్సాప్ వాడుతున్నారు, ఇద్దరు ఫేస్బుక్లు వాడుతున్నారు. అందులో ప్రతిదీ మనకు తెలియదు అనుకుంటాం మనం ఏంటో చిన్నగా, కానీ వాళ్ళు ఇవాళ రోజున వాళ్ళే అన్నీ నేర్చేసుకొని వాళ్ళే ఆ ఫేస్బుక్లో వాటిలో స్క్రోల్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ మనమలు ఎలా ఉంటున్నారు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను నా లైఫ్లో చూసిన దాని ప్రకారం వాళ్ళకి మనకన్నా కూడా, అందుకే అసలు కన్నా వడ్డీ ముద్ద అంటారు. మా అబ్బాయిని మా నాన్న కానీ మా అమ్మ కానీ చూసుకునేది లిటరల్లీ నేను ఇవాళ రోజు చెప్తున్నా. నాకన్నా అంటే నేనంటే ఆబ్వియస్లీ కొడుకు అంటే ఏ తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా ఉండదు, కానీ కొడుకు కన్నా కూడా మనవాడి మీద ఉన్న ఆ మమకారం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. వాడు ఇవాళ రోజున కింద పడి ఏడ్చినా కానీ, వాడు నవ్వినా కానీ ప్రతి రియాక్షన్ ఏదో వైఫై లాగా మైక్ రిసీవర్ లాగా ఇన్స్టెంట్గా వాళ్ళ మొహంలో నేను చూస్తాను. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే వీడు నవ్వుతున్నాడో వాళ్ళు నవ్వుతారు, వీడు ఏడుస్తున్నాడో వాళ్ళు ఏడవలేరు, కానీ వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ విషయం చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ. అంటే అంత బాండింగ్ ఉంటుంది. ఇదంతా నేను దగ్గరుండి, అంటే వాడు పుట్టినప్పటి నుంచి ఇవాళ రోజు వరకు వాడు పెరిగే టైం అంతా కూడా నేను మా పేరెంట్స్తో కలిసి కూర్చొని అందరితో కలిసి ఒకటే ప్లేస్లో ఉన్నాం. దానికోసం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇవాళ రోజున నేను ఏ ఫారెన్కో లేకపోతే యూఎస్ఏకో లేకపోతే జర్మనీకో ఎక్కడికొకటికి వెళ్ళిపోయి ఉండొచ్చు, మంచి డిగ్రీ సంపాదించుకొని మంచి రీసెర్చ్ చేసి ఉండొచ్చు, నా లైఫ్లో చాలా సాధించవచ్చు, చాలా సంపాదించి ఉండొచ్చు. కానీ వాళ్ళ ఫేసెస్లో నేను ఇవాళ చూస్తున్న ఏదైతే ఆనందం ఉందో అది నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంకొకరు ఎవ్వరు ఇవ్వలేరు, నాకు లైఫ్లో ఇంకొకసారి రాదు. కాబట్టి నేను ఈ విషయంలో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఇదంతా మనతో షేర్ చేసుకుందామని చెప్పి ఇలా మీకు చెప్తున్నాను. వీలైనంత వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి మీరు తిన్నావా, అమ్మ తిన్నావా, నాన్న తిన్నావా అని అడగండి. వాళ్ళతో కూర్చొని మీరు తినండి, వాళ్ళని తీసుకెళ్ళండి, ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్ళండి. మన రోజు పొద్దున్న సాయంత్రం వరకు నువ్వు డ్యూటీ చేస్తున్నావు బ్రో, నువ్వు సంపాదిస్తున్నావు బ్రో, నువ్వు చాలా కష్టపడుతున్నావు, సాయంత్రం వచ్చిన తర్వాత నీకు నువ్వే టైం స్పెండ్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు నాకు తెలుసు, కానీ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారని గుర్తుపెట్టుకో. వాళ్ళు కూడా నీకంటే ఎక్కువ కష్టపడ్డారు నిన్ను ఈ స్టేజ్కి తీసుకురావడానికి అని గుర్తుపెట్టుకో. వాళ్ళతో టైం స్పెండ్ చేయ బ్రో. వాళ్ళతో నువ్వు మాట్లాడిన కొంచెం చిన్న మాటలు కూడా వాళ్ళు రాత్రి పడుకునే ముందు ఇద్దరు కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు నువ్వు ఎప్పుడన్నా అంటే నాకు ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది బ్రో. మనకి చాలామంది యూజువల్గా చెప్తున్నాను, ముఖ్యంగా గైస్కి అంటే అమ్మాయిలు అంటే వాళ్ళు స్పందించేసి చెప్పేస్తూ ఉంటారు అన్నీ. మనకి యాక్చువల్గా అలా చెప్పడం రాకపోవచ్చు, చాలామందికి రాదు యాక్చువల్గా. అంటే తల్లిదండ్రులే కదా వాళ్ళ దగ్గర, అమ్మ నాన్నలే కదా వాళ్ళ దగ్గర మనకి ఈ మొహమాటం ఏంటా అంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళకి అంటే ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ నాన్న అని చెప్పడానికి చాలా ఒక రకమైన మొహమాటం. చిన్నప్పటి నుంచి నేను
మా పేరెంట్స్ని, ముఖ్యంగా మా నాన్నని చిన్నప్పటి నుంచి నాన్నగారు అని పిలిచేవాళ్ళం. అంటే నాన్నగారు అంటే గౌరవంగా మాకు నేర్పించారు, మాకు అలాగే వచ్చు. అయితే ఎక్కడికి వెళ్ళినా అందరూ నాన్న నాన్న లేకపోతే డాడీ అని పిలుస్తారు. యాక్చువల్ డాడీ కానీ మమ్మీ కానీ ఇట్లా పిలుస్తారు. సో మేము మా ఎదుగుతున్న ఏజ్లో నేను మా చెల్లి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. అయితే ఏంటంటే అంటే అందరూ ఏంటి డాడీ మమ్మీ అని పిలుస్తాం, మా నాన్నగారు అని వెరైటీగా పిలుస్తున్నాము, అంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నామా లేకపోతే ఇది ఏంటి అసలు నాకు తెలియలేదు. అయితే ఒకసారి వెళ్ళి మా నాన్నని డైరెక్ట్గా వెళ్ళి డాడీ అని పిలిచాను అనమాట. పిలవంగా షాక్ అయ్యారు. సరే మా అమ్మ అలా వస్తుంది, మా అమ్మలో వస్తుంటే మమ్మీ అని పిలిచా. మా నాన్న ఒక దెబ్బకి వచ్చి గట్టిగా సీరియస్గా చూసారు. మా నాన్న యాక్చువల్లీ ఆబ్వియస్లీ అంటే పెద్దగా కొట్టేవాళ్ళు కదా, అప్పుడప్పుడు కొట్టేవాళ్ళు. అంటే అలా అలా లైట్గా సినిమా మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, అంటే అరే మీ నాన్న సినిమాల్లో ఇంత సీరియస్గా ఉంటారు కదా, అంటే ఇంత విలనైజ్డ్గా ఉంటారు కదా, అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద అంత అలా మాట్లాడుతుంది, ఇంట్లో ఎలా ఉంటారు సేమ్ అలాగే ఉంటారు, ఎందుకు ఉంటారు బాబు, సినిమానే, ఇంట్లో ఇల్లులే. అండ్ మా నాన్నకి ఎంత గంభీరంగా కనిపించుంటే అంత చాలా సాఫ్ట్ నేచర్ అసలు మా నాన్న. సో అది యాక్చువల్గా మాకు తెలుసు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళందరూ ఒక రకమైన ఒపీనియన్లో ఉండేవాళ్ళు. సో అలా వాళ్ళందరూ కలిసి ఏంటంటే ఇప్పుడు మా నాన్నని ఒక ఏదో అంటే ఇంటికి వచ్చినా కూడా మా నాన్నని చూడంగానే భయపడేవాళ్ళు అనమాట. అంటే సినిమాలో ఆ విజువల్ ఏదైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మైండ్లో ఉంది కదా, సో ఆ విషయంలో వాళ్ళు ఏంటంటే అమ్మో మీ నాన్న దగ్గరికి రావాలంటే మాకు భయం, రే ఏం కాదు అంటే ఒక్కసారి వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫుల్ కూల్ అయిపోతారు. అంటే అరే మీ నాన్న చాలా కూల్ రా అంటారు. కానీ అలా ఏంటంటే మా ఫ్రెండ్స్కి మా నాన్న గురించి చెప్పాను. అలాగే యాక్చువల్గా చాలామందికి వాళ్ళ ఓన్ పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ఎక్కడో తెలియని భయం ఉంటుంది. వాళ్ళంటే కొంచెం వాళ్ళతో షేర్ చేసుకోవాలంటే కొద్దిగా నామోషి ఉంటుంది. కానీ ఇవన్నీ అవసరం లేదు బ్రో. యాక్చువల్గా మనం వెళ్ళి వాళ్ళతో అంటే ఇవాళ రోజున మీరు ఇప్పటివరకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు అనుకోండి, ఒక్కసారి ట్రై చేయండి. వాళ్ళని ఒక్కసారి తీసుకోవాలి సర్ప్రైజ్గా. అంటే మీరు ఇవాళ ఆఫీస్లో ఉంటే సాయంత్రం కల్లా మీకు తెలియకుండా ఒక ఏదో ప్లేస్లో మనం జొమాటోలో ఇవాళ రోజున ఈ జొమాటో స్విగ్గీలో ఈ ఆఫర్ల కోసం చూస్తూ ఉంటాం కదా, అట్లా ఏదో ఒక మంచి పాష్ రెస్టారెంట్, ఎప్పుడు మీ పేరెంట్స్ నిజంగా వెళ్ళి ఉండకపోవచ్చు, అలాంటి రెస్టారెంట్ ప్లాన్ చేయండి, వాళ్ళని తీసుకెళ్ళండి. సాయంత్రం వెళ్ళేసరికి వాళ్ళు రెడీ అవ్వకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఏం తెలియదు, సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. డైరెక్ట్గా వెళ్ళి అమ్మ రెడీ అవ్వండి, వాళ్ళు అర్జెంట్గా పార్టీకి వెళ్ళాలని చెప్పండి, లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళని చెప్పండి, ఇంకోటి ఏదో చెప్పండి. వాళ్ళని ఎలాగోలాగా రెడీ చేసి వాళ్ళని తీసుకెళ్ళండి, సర్ప్రైజ్ ప్లాన్ చేయండి, వెళ్ళి కూర్చోండి. వాళ్ళకి అర్థమైపోకూడదు అసలు. అంటే వెళ్ళంగానే అసలు మొత్తం అంతా ఇదే ఈ ప్లేస్ ఏంటి, ఇలాంటి ప్లేస్ హైదరాబాద్లో ఉందా, లేదా మీరున్న ప్లేస్లో ఇలాంటి ప్లేస్ ఉందా అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇంటి నుంచి కదిలేవాళ్ళు కదా, ముఖ్యంగా మీ అమ్మలు ఇంట్లో నుంచి 99% చాలామంది అంటే ఎక్కువ ప్లేసులు చూసి ఉండకపోవచ్చు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మనం చేస్తూ ఉంటాం కదా భయ్య. ఇవాళ ఒక చిన్న రెస్టారెంట్కి ఒకసారి వెళ్తే రెండోసారి మనం వెళ్ళాలంటే ఒక రకంగా ఉంటుంది. అలాంటిది ఎంత సెర్చ్ చేస్తాం ఒక రెస్టారెంట్ కోసం. చేయండి మీ పేరెంట్స్ కోసం, వాళ్ళకి ఒక్కసారి చేయండి. ఆ రోజు కనుక మీరు తీసుకెళ్ళి ఆ సర్ప్రైజ్ కనుక వాళ్ళకి కరెక్ట్గా మీరు ప్లాన్ చేసి ఇవ్వగలిగితే భయ్యా, నేను చెప్తున్నా కదా, మా పిల్లోడిని చూసిన తర్వాత మా పేరెంట్స్ కళ్ళల్లో ఎంత ఆనందం అయితే వచ్చిందో దానికి 100 times ఆనందం వాళ్ళ కళ్ళల్లో మీరు చూస్తారు. ఏదో డబ్బుల గురించి వీటన్నిటి గురించి కాదు, టైం స్పెండ్ చేయండి బ్రో. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళ రోజు జరిగే విషయాలు వాళ్ళకి. ఇవాళ రోజున ఏంటంటే జనాలతో ఎక్కువగా బయట చుట్టుపక్కల జనాలు లేకపోవడం వల్లనో, లేకపోతే అందరూ ప్రతి ఒక్కరు ఫోన్లో ఉండడం వల్ల వీళ్ళు కూడా ఫోన్లోనే ఉన్నారు. మీరు చూస్తే ఇవాళ రోజున ఫ్రీ టైం దొరికిందంటే వాళ్ళు పక్కన కూర్చొని వాళ్ళు ఫోన్లు చూస్తున్నారు. మనలాగే ఏదో మన అంటారు కానీ వాళ్ళు చూస్తున్నారు ఫోన్స్. ఆ డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళిపోయాము ఆల్రెడీ. కానీ దాని నుంచి ఏదైతే మనం బయటికి రావడం కంటే కూడా వాళ్ళని కూడా ఒకసారి బయటకు తీసుకొచ్చి చూడండి బ్రో. ఒక పర్టికులర్ రెస్టారెంట్ తీసుకెళ్ళండి, లేదా చెప్పా కదా అలాంటి ప్లేసుల్లో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేయండి. ఇది ఒక పర్టికులర్ ఈవెంట్ అయితేనే చేయాలని ఏం లేదు బ్రో. మనకి బర్త్డేస్కి, వాటికి వ్యాలంటైన్స్ డేస్కి, లేకపోతే యానివర్సరీలకి చేయాలి అట్లా ఏం లేదు. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే ఎప్పుడైతే అప్పుడు ఏదో పర్టికులర్ ఈవెంట్ ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా మనం చేస్తే ఒకలా ఉంటుంది. కానీ అసలు ఏ సంబంధము లేకుండా, అసలు ఎక్స్పెక్ట్ కూడా ఏమీ చేయకుండా మీరు జస్ట్ ఆఫీస్కి వెళ్ళారు, సాయంత్రం వచ్చేసరికి మొత్తం అంత ప్లాన్ అయిపోయింది, మీరు డైరెక్ట్గా రెడీ వెళ్ళిపోండి అంటే అది వాళ్ళకి ఇన్స్టెంట్ సర్ప్రైజ్ లాగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు అసలు ఆ రోజు అక్కడికి వెళ్ళి బిల్లు కడుతున్నప్పుడు కానీ, ఈ ప్లాన్ ఏదైతే అయిపోయింది వర్కౌట్ అయిపోయిన తర్వాత అప్పుడు కానీ ఆ డబ్బులు మీరైతే ఇప్పటివరకు మీరు ఎప్పుడు మీ ఓన్గా ప్లాన్ చేసుకొని పే చేసిన దానికన్నా కూడా చాలా అంటే ఒక ఎగ్జైట్మెంట్తో ఆ డబ్బులు మీరు పే చేస్తారు. అది నా గ్యారంటీ. ఆ తర్వాత మీరు అందరు కలిసి కూర్చొని కార్లో రివర్స్ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా కంటిన్యూస్ వాళ్ళకి అసలు అర్థం కాదనమాట, వాళ్ళు షాక్లో ఉంటారు. సో ఇలా ఒక్కసారి అప్పుడప్పుడు లైక్ వీక్ ఒకసారి మనకి సాటర్డే సండేస్ వస్తాయి, వీక్ ఆఫ్స్ వస్తాయి, లేకపోతే హాలిడేస్ వస్తాయి. అలాంటప్పుడే కాకుండా మనకి వర్క్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ట్రై చేయండి. ఇలా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండండి. వీలైన అసలు అయితే నా దృష్టిలో ఇవాళ రోజున పేరెంట్స్తో కలిసి ఒకటే ప్లేస్లో ఉంటూ మీరు జాబ్ చేస్తున్నారంటే మీరు చాలా
లక్కీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ తర్వాతే మనకి ఎవరైనా మనని ఇవాళ రోజున ఇంకెవ్వరు దేకరు భయ్యా, వాళ్ళు తప్ప మనని ఎవ్వరు దేకరు. మనకి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ తర్వాతే ఫ్రెండ్స్. మనకి డైహార్డ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మనకి డైహార్డ్ ఫ్యామిలీ తర్వాతే ఫ్రెండ్స్. కాబట్టి మీరు అలాంటి ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ అమ్మని మీ నాన్నని ఎలా ఉన్నావు అమ్మ, ఎలా ఉన్నావు నాన్న అని అడగండి. వాళ్ళు తిన్నారో లేదో చూసుకోండి, వాళ్ళు మందులు వేసుకున్నారో లేదో చూసుకోండి. యాక్చువల్గా మందులు అంటే టాపిక్ గుర్తొచ్చింది, మనం ఇది కూడా అడగాలి. పేరెంట్స్ అసలు మనం అమ్మ నాన్న ఏ మందులు వేసుకుంటున్నారో మీకు తెలుసా భయ్యా? ఎప్పుడన్నా మందులు అయిపోయారా అంటే ఆ చిట్టి తీసుకొని లేదా ఆ మందుల బొమ్మలు ఇవి తీసుకొని వెళ్ళి మందులు తీసుకొచ్చాము, కానీ ఆ మందులు దేనికి వేసుకుంటున్నారు? వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి భయ్యా. ఇలాంటి వాటిలో అంటే మీరు చేయట్లేదని కాదు, బట్ చెయ్యండి, చేస్తే గ్రేటే, చేయండి. వాళ్ళ హెల్త్ తర్వాతే మనకి ఏదైనా. ఇవాళ రోజున మనకి ఇంత ఏజ్ వచ్చిందంటే మన ఏజ్లో వాళ్ళు ఈజీగా డబల్ ఏజ్ ఉంటారు, వాళ్ళు ఎన్ని చూసుంటారు లైఫ్లో. కానీ వాళ్ళకి ఈ టైంలో కావాల్సిందల్లా మన సపోర్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ మీకు పెళ్ళి అయితే మీ పిల్లల్ని వాళ్ళు ఏ రేంజ్లో చూస్తున్నారు ఈ పాటికే మీకు తెలిసి ఉండొచ్చు, లేదా ఒకవేళ పెళ్ళి కాకపోయిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీ పిల్లల్ని వాళ్ళు నెత్తిమి పెట్టుకొని చూసుకుంటారు. సో వీలైనంత వరకు వాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి, లేదా మీరు ఉన్న ప్లేస్కి వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే కలిసి ఉండడానికి ట్రై చేయండి. ఇదే ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నాను. ఫ్యామిలీ ఫస్ట్, ఫ్యామిలీ తర్వాత ఎవరైనా. ప్లీజ్ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఫ్యామిలీ అంటే ఒక మన హార్ట్లో ఉండాలి వాళ్ళు. సో వాళ్ళని మాత్రం మర్చిపోకండి. ఇవాళ చాలామంది వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ రోజున ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేస్తున్నారు భయ్య. మనకి అంటే వాళ్ళు మనకి ఎంత చేసిన తర్వాత లైఫ్లో వాళ్ళని తీసుకుని, అంటే ఒక పెళ్ళాం చెప్పిందనో, ఒక భర్త చెప్పాడనో, లేకపోతే మనకి లైఫ్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళ కోసం ఆల్రెడీ ఇన్నేళ్ల పాటు మనతో ఉన్న ఒక అమ్మ నాన్నల్ని మనం తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో పడేసినంతే అంతకంటే దారుణమైన విషయం ఇవాళ ఏం లేదు. నా కళ్ళారా నేనే చూశాను చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో. పాపం ఆ వృద్ధ దంపతులు కానీ వృద్ధాప్యంలో ఇంకా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఒక తిండి లేదు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. పాపం అవన్నీ చూసుకుంటున్నారు. ఇవాళ NGOs అందరికీ నా తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు మన సొంత పేరెంట్స్నే వాళ్ళు అట్లా చూసుకొని వాళ్ళు అసలు వీళ్ళు అంతమందిని ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళందరికీ ఫ్రెండ్స్ లాగా ఒక గ్యాంగ్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి ఎవ్రీడే డైలీ హాబీ లాగా ఏదో ఒకటి నేర్పించి, లేదా ఇప్పుడు కొంతమంది కూడుతూ ఉంటారు, కొంతమంది ఆడుతూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు వాళ్ళు. బట్ దే ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్. కానీ వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు వదిలేశారనమాట. అంటే మా నాన్న చెప్పినట్టు డిటాచ్మెంట్ ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఏంటంటే ఇంకా సరే ఎప్పుడప్పుడు తీసుకెళ్తా. కాకపోతే ఇవాళ రోజు కూడా అసలు నేనైతే నా సాయశక్తిలో చాలా ట్రై చేస్తున్నాను ఇప్పటి నుంచి. ఏంటంటే ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్న వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా నాకు కాంటాక్ట్లోకి వస్తే, లేదా వేరే కంట్రీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి, ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోమని నేను చెప్పను. అసలు అంతా వాళ్ళ డెసిషన్ తీసుకుంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ నా ఐడియా ఏంటంటే అలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో నాకు తెలిసినవి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకెవరైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటే నాకు ప్లీజ్ కింద మెన్షన్ చేయండి. వాళ్ళని నేను కాంటాక్ట్ చేసి అందులో ఉన్న పేరెంట్స్ కనుక వాళ్ళ పిల్లలు అవైలబిలిటీలో దగ్గరలో ఎక్కడైనా ఉంటే వాళ్ళకి తెలియకుండా, ఈ పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ పిల్లల్ని ఒక సర్ప్రైజ్ విజిట్ లాగా చేద్దాం. ఒక సర్ప్రైజ్ విజిట్ లాగా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ మొహంలో రియాక్షన్స్, అంటే నాకెందుకో దానికి వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో పాటు మనం కనెక్ట్ అవుతాం. అసలు అలా కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు అది వర్కౌట్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు. బట్ అది ఒక ఐడియా. ప్లీజ్ ఈ ఐడియా కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే ఎవరైనా మంచి NGOs లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇంకెవరైనా ఉంటే నాకు మెన్షన్ చేయండి. అండ్ ఇంకో ఎవరైనా పర్టికులర్గా పర్సన్స్ తెలుసుంటే, లైక్ ఈ పేరెంట్స్ ఇంకా పిల్లలు కనుక వీళ్ళని కలిపితే బాగుంటుంది, లేదా వీళ్ళని అలా చేస్తే బాగుంటుందని మీకు ఎవరికైనా అనిపిస్తే వాళ్ళని కూడా ప్లీజ్ కింద మెన్షన్ చేయండి. అంతే, ఇదే చెప్దామని ఇవాళ వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ తేజ తనికెళ్ళ, సైనింగ్ ఆఫ్.